దేవతలను ఉద్దేశించి ఈ విధంగా అనుగ్రహ భాషణం చేసినటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడితో కలిసి బ్రహ్మలోకానికి బయలుదేరాడు. ఆ బ్రహ్మలోక మార్గం అతి సూక్ష్మమైనది. దానిలో దేవతలు కూడా ప్రయాణం చేయటం కష్టం. అలాంటి మార్గంలో బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కలిసి ముందుకు సాగి త్వరలోనే బ్రహ్మలోకం చేరుకున్నారు. వీరు అక్కడికి వెళ్ళేసరికి బ్రహ్మర్షులు అనేక మంది స్వాగతం చెప్పడానికి వచ్చారు. వారందరికీ శ్రీహరి స్వయంగా నమస్కారం చేశాడు. అది చూసి దేవతలు, ఋషులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత శ్రీహరి తన ప్రాతకాల అనుష్ఠాలను పూర్తి చేసుకొని కొందరు మహర్షులు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని చూడటానికి అక్కడికి వచ్చాడు. ఆయన అక్కడికి వచ్చేసరికి ఆ యజ్ఞసభలో మరొక విష్ణుమూర్తి కనిపించాడు. ఆ నారాయణ రూపము ఆ యజ్ఞంలోని యజ్ఞ భాగాన్ని స్వీకరించడానికి వచ్చింది. శ్రీహరి తన రెండవ రూపాన్ని తానే చూసుకుంటూ నవ్వుకుంటూ ముందుకు సాగాడు. ఆ తరువాత శ్రీహరి యజ్ఞసభలో కూర్చున్నటువంటి మహాత్ములందరికీ ప్రత్యేకంగా ఒకరికి కూడా నమస్కారాలు చేసుకుంటూ ఆ యజ్ఞసభకు ప్రదక్షిణం చేశాడు. అప్పుడు ఆ సభలోని మహర్షులందరూ లేచి పవిత్ర ప్రాణులై, అంటే చేతులకు దర్భ ఉంగరాలను ధరించి ఆయనకి అర్చన చేస్తూ అనేక రకాలుగా స్తోత్రం చేశారు. అగ్ని సోమమయం లోకం యం విదుర్విదుషో జనాగ యం విదుర్విదుషో జనాగ తం సోమమగ్నిం లోకం చ వేద విష్ణుం సనాతనం. దేవా, మేము ఈ యజ్ఞాలలో సోమలత ద్వారా అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈ సృష్టి అంతా అగ్ని సోమమయమని వేదవేత్తలు చెబుతున్నారు. ఆ అగ్ని, ఆ సోముడు సృష్టించిన లోకాలు మొత్తం అంతా కలిపితే అది నీ స్వరూపమే. అటువంటి విష్ణుదేవా, నీకు స్వాగతం అని ఈ విధంగా మహర్షులు అనేక రకాలుగా స్తోత్రం చేశారు. విష్ణుమూర్తి శుభం అంటూ వారు ఇచ్చినటువంటి అర్ఘ్యాన్ని స్వీకరించి అక్కడ కొంతసేపు కూర్చొని ఆ తరువాత ఆ మహర్షుల దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మలోకం కంటే ఉచ్చస్థానంలో ఉన్న నారాయణాశ్రమం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అంటే ఈ నారాయణాశ్రమం కాదు, అక్కడ బ్రహ్మలోకంలో ఉండేటువంటి నారాయణాశ్రమం. అక్కడికి వెళుతూనే ఆయన తన ఆయుధాలన్నిటినీ వదిలేశాడు. ఆ నారాయణ ఆశ్రమంలో శ్రీహరి యొక్క నివాస భవనం ఒకటి ఉంది. అక్కడికి సూర్య చంద్రులకు ఎవరికీ ప్రవేశం లేదు. కానీ ఆ ప్రదేశం అంతా విష్ణుమూర్తి యొక్క దేహకాంతి చేతనే దేదీప్యమానంగా వెలిగిపోతుంది. శ్రీహరి ఆ భవనంలో తన శయనాగారం దగ్గరకు చేరాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆయనకి 1000 తలలు మొలిచాయి. ఆయన విరాట్ రూపాన్ని ధరించాడు. ఇంతలో నల్లని కళ్ళు గల నిద్రాదేవి ఆ స్వామి అనుమతితో ఆయన కళ్ళలోకి ప్రవేశించింది. వెంటనే స్వామి నాగశయనం మీద తన శరీరాన్ని వాల్చి నిద్రకు ఉపక్రమించాడు. అది గమనించిన ఆ భవన నివాసులైనటువంటి దేవతలు, ఋషులు ఆయనకు నమస్కరించి ప్రక్కకు తప్పుకొని జగత్తు యొక్క హితం కోసం ధ్యానాల్లోకి ప్రవేశించాడు. శ్రీహరి నిద్రించిన కొద్దిసేపటికే ఆయన నాభిలోంచి ఒక పద్మం ఉద్భవించింది. దానిలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆ బ్రహ్మదేవుడి యొక్క పూర్వజన్మ వాసనలనే దారాలుగా తన చేతిలో ధరించినటువంటి శ్రీహరి తను నిద్రిస్తూ కూడా జీవుల సృష్టి స్థితి లయాలనే తోలుబొమ్మలాటలను కొనసాగిస్తున్నాడు కదా.
ఈ విధంగా స్వామి నిద్రిస్తూ ఉండగా ఆ పరిసరంలో ఉన్నటువంటి దేవతలు ఋషులు కూడా స్వామి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు నిద్రిస్తాడో, ఎప్పుడు లేస్తాడో తెలుసుకోవడం ఎంతటి దివ్యజ్ఞాన సంపన్నులైనా ఎంతటి వారికైనా అసాధ్యమే అని ఒకరినొకరు చెప్పుకోసాగారు. ఇలా కృతయుగంలో నిద్రకు ఉపక్రమించినటువంటి స్వామి ద్వాపర యుగం చివరకు వస్తూ ఉండగా మెల్లగా నిద్రలేచాడు. అది గమనించి పక్కన ఉన్న మహర్షులు, దేవతలు స్వామికి సుప్రభాత సేవలు చేశారు. దేవా, పద్మనేత్ర, పద్మనాభ. దేవతలకు మళ్ళీ సంకటం ఏర్పడింది. యుగం మారిపోయింది కదా, ఇక్కడ నిద్ర లేచాడు కదా, ఇక మారుతూ ఉన్నది కదా, యుగాలు తిరుగుతున్నాయి కదా, నువ్వు మేలుకొనే సమయం వచ్చింది, కరుణతో మేలుకో అని వారంతా గానాలు చేశారు. విష్ణుమూర్తి మనోహరంగా కళ్ళు తెరిచేసరికి చుట్టుపక్కల ఆవరించినటువంటి చీకటంతా అంతరించిపోయింది. ఆయన విలాసంగా లేచి కూర్చొని తన దర్శనానికై వేచి ఉన్నటువంటి దేవతలను, మహర్షులను అనుగ్రహ దృష్టితో చూస్తూ ఇలా అన్నాడు: ఓ దేవతలారా, మహర్షులారా, మీకేం కష్టం వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? మీకు ఏ వస్తువు కావలసి వచ్చింది? మళ్ళీ రాక్షసుల భయం ఏర్పడిందా? వారి వల్ల మానవలోకానికి ఉపద్రవం సంభవించిందా? భయపడకండి, నేను మీకోసమే నిద్రలేచాను. చెప్పండి, మీకోసం నేను ఏం చేయాలి అని అడిగాడు. ఎన్ని మాటలు నిద్రపోతున్నాడు స్వామి, ఎన్ని యుగాలు ఎత్తుతున్నాడు. ఈ మధ్యలో భూలోకం ఒకటి చిక్కుకుంది పాపం. ఎప్పటికీ ఎన్ని యుగాలు వచ్చినప్పటికి కూడా ఆ లోకం అట్లనే ఉంది కదా, విష్ణులోకం. విష్ణుమూర్తి మాటలు విని దేవతల పక్షాన బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు: దేవతావా, ఓ దేవదేవా, నువ్వుండగా మాకు భయమేముంది? కృతయుగంలో నువ్వు కాలనేమి మొదలైనటువంటి రాక్షస సంహారం చేశాక స్వర్గలోక భూలోకాలు రెండు సుఖంగానే ఉన్నాయి స్వామి. ఆ విధంగా కృతత్రేతాయుగాలు గడిచిపోయాయి, నిద్రపోయారంతా. ఇప్పుడు ద్వాపరయుగం కూడా చివరికి వస్తుంది. కాల ప్రవాహంలో మానవుల ప్రవృత్తులు, విశేషించి రాజుల ప్రవృత్తులు ఆందోళనకరంగా మారుతున్నాయి. రాజుల సంఖ్య, యుద్ధవీరుల సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళ ఆగడాలు కూడా కొంచెం పెరిగిపోతున్నాయి. దానివల్ల భూలోకంలో యజ్ఞయాగాది క్రియలకు లోపం వస్తుంది. దానివల్ల భూమికి భారం పెరుగుతుంది. ధర్మం పూర్తిగా పోయిందని చెప్పలేము, కానీ ధర్మానికి మాత్రము వధ జరుగుతున్నది. ఇప్పటి సన్నివేశం కేవలం యుద్ధంతో పరిష్కారమయ్యేటట్లుగా కనిపించడం లేదు స్వామి. కొంత సంహారము జరగాలి, కొంత సంస్కారము జరగాలి. కనుక ఇప్పటి పరిస్థితులను గురించి లోతుగా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది స్వామి. అందువలన ఓ ప్రభు, నువ్వు దయతో మేరు శిఖరం మీద ఉన్న ఆలోచన మండపానికి విచ్చేయవలసిందని ప్రార్థిస్తున్నాం. నువ్వు అంగీకరిస్తే ఈ భూదేవుతో కలిసి మేమంతా నీ వెంట వస్తాం. ఇక నీ చిత్తం అని అన్నాడు. ఇక ద్వాపరయుగ చివరి సంగతి చెప్పుకుంటున్నాం ఇప్పటిక. బ్రహ్మదేవుడు విన్నపం విన్న విష్ణుదేవుడు సరే అంటూ లేచి నిలబడ్డాడు. స్వామి భావాన్ని గ్రహించిన గరుత్మంతుడు స్వామి ముందు వాలాడు. స్వామి గరుత్మంతుడి మీద కూర్చొని మేరు శిఖరం వైపుకు ప్రయాణం ప్రారంభించాడు. దేవతలు, ఋషులు తమ తమ వాహనాలలో ఆయనకు అనుసరించారు. కొద్దిసేపటిలోనే వారంతా మేరు శిఖరం మీద ఆలోచనా మంటపానికి చేరారు. ఆ సభామంటపం యొక్క సౌందర్యము లోకోత్తరంగా ఉంది. బ్రహ్మదేవుడి యొక్క సూచనల ప్రకారం దేవతలంతా ఆ సభామంటపంలో తమ తమ స్థానాల్లో కూర్చున్నారు.
అందరికీ సముచిత స్థానాల్లో కూర్చోబెట్టేందుకు, వారిని నిశ్శబ్దంగా ఉంచేందుకు బ్రహ్మదేవుడు వాయుదేవుణ్ణి వినియోగించాడు. దాంతో వాయుదేవుడు గిర్రగిరా నలుప్రక్కలా తిరుగుతూ అందరినీ నిశ్శబ్దంగా ఉండేటట్టు చేశాడు. అప్పుడు విష్ణుదేవుడి యొక్క అనుమతితో భూదేవి లేచి నిలబడి దీనంగా ఇలా చెప్పసాగింది: దేవదేవా, శ్రీహరి, ప్రతియుగంలోనూ నాకు ఏదో కష్టం వస్తూనే ఉంది ప్రభు. నా భారాన్ని దించుతూనే ఉన్నావు నువ్వు. పూర్వము సృష్టి ఆరంభ కాలంలో బ్రహ్మదేవుడు నన్ను నీటిపై తేలినట్లు చేశాడు. ఆ సమయంలోనే విష్ణుదేవుడి చెవులలో గుబిలి మట్టిలో నుంచి 2 రాక్షసాకారాలను బ్రహ్మదేవుడు తయారు చేశాడు. చేసినవాడు ఊరుకోక ఆ మట్టి బొమ్మలకు ప్రాణం పోసేశాడు. ప్రాణం వచ్చాక ఆ రాక్షసులను బ్రహ్మదేవుడు తన ఒడిలో కూర్చోబెట్టుకొని వారిని ముద్దుగా నిమిరాడు. వారిలో ఒకడు కొంచెం మెత్తగా ఉన్నాడు. వాడికి బ్రహ్మదేవుడు మధువు అని పేరు పెట్టాడు. వారిలో 2వ వాడు కఠినంగా ఉన్నాడు. బ్రహ్మదేవుడు వాడికి కైటభ అని పిలిచాడు. బ్రహ్మదేవుడు ఇలా పేర్లు పెట్టాడో లేదో ఆ పిల్లలిద్దరూ ఆకాశం నిండిపోయేటట్లుగా పెరిగి యుద్ధం యుద్ధం అంటూ గర్జించసాగాడు. వారి యుద్ధోద్రేకం చూసి బ్రహ్మదేవుడు అక్కడికక్కడే మాయమైపోయాడు. విష్ణుదేవుడి యొక్క నాభీ కమలంలోకి ప్రవేశించి ఆ శ్రీహరిని నిద్రలేపాడు. ఈలోగా మధుకైటపులు ఇద్దరూ అక్కడికి వచ్చారు. భూదేవి కథ చెబుతున్నది కిందటి యుగంలోది. శ్రీహరి వారితో యుద్ధం ప్రారంభించాడు. ఆ యుద్ధం చాలా కాలం సాగింది. చివరికి ఆ రాక్షసులకే విసుగు వచ్చింది కాబోలు. వారు శ్రీహరితో, మమ్మల్ని సంహరించదగిన వీరుడవు నీవే అయితే నీళ్లు లేని చోట మమ్మలను చంపు అన్నాడు. వాళ్ళు ఆ మాట అనబడేసరికి విష్ణుదేవుడు ఆ 2 రాక్షసులను చెరో చేతిలో పైకెత్తి వాళ్ళ పీకలు గట్టిగా పిసికేశాడు. దాంతో ఆ రాక్షసులిద్దరూ కొవ్వు కొక్కుకుంటూ మరణించారు. ఎందుకంటే చేతుల్లో నీళ్లు లేవు కదా, అక్కడే చంపేశాడు. శ్రీహరికి చెప్పాలన్నా యుక్తి, ఆయనే కదా సృష్టి. శ్రీహరి చేతుల బలం వల్ల ఆ రాక్షసుల శరీరాల్లోని మేధస్సు అంటే కొవ్వు అంతా మహానదుల్లాగా బయటికి ప్రవహించాయి. అలా ప్రవహించిన ఆ కొవ్వు భూమిని ఆవరించిన నీటిలో కలిసి చిక్కబడి క్రమంగా గడ్డగట్టింది. ఆ విధంగా మధుకైటపుల కొవ్వుతో మేధస్సుతో ఆవరించబడి మళ్ళీ ఘనరూపాన్ని పొందినందువల్ల భూదేవివైన నాకు మేదిని అనే పేరు వచ్చింది. నాకు ఆ విధంగా శ్రీహరి వల్ల నాకు ఘనరూపం లభించింది గనుక నేను మళ్ళీ పశుపక్షి వృక్ష మానవాది రూపమైన జగత్తును ధరించగలిగాను. జగత్తును ధరించాను గనుక నాకు జగతి అనే పేరు కూడా వచ్చింది. విష్ణుదేవ, ఈ విధంగా సృష్టి ప్రారంభ దినాల్లో నువ్వు నన్ను ఒకసారి రక్షించావు. ఆ తర్వాత ఒకసారి మార్కండేయ మహర్షి చూస్తుండగానే నన్ను ఒక రాక్షసుడు నీళ్లలో ముంచేశాడు. అప్పుడు దేవా, శ్రీహరి, నువ్వే వారాహ రూపంతో వచ్చి నన్ను పైకెత్తావు. ఓ దేవతలారా, మరొకసారి శ్రీహరియే వామన రూపుడై వచ్చి త్రివిక్రముడై విజృంభించి నన్ను రక్షించాడు. ఆ తరువాత ఈ విష్ణువే పరశురాముడై వచ్చి క్షత్రియ సంహారం చేసి నా భారాన్ని తగ్గించాడు. క్షత్రియ సంహారం ద్వారా సామ్రాజ్యాన్ని అందుకున్న పరశురాముడు నన్ను కశ్యప మహర్షికి దానం చేశాడు. నేనిప్పుడు కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆయన నన్ను చూసి, ఏమిటమ్మా, నీ భారం తగ్గిందా కదా, ఇంకా ఈ కన్నీళ్ళెందుకు అన్నాడు. అప్పుడు నేను ఆయనతో, భగవాన్,
నా భర్తలు అందరూ మరణించారు. ఏ నగరానికి రాజన్నవాడు లేడు. రాజులనేటువంటి భర్తలు లేకోకుండా నేను ఎట్లా ఉంటాను అన్నాను. అప్పుడు కశ్యప ప్రజాపతి ఆలోచించి నన్ను వైవస్వత మనువుకి దానం చేశాడు. ఆయన తరువాత ఇక్ష్వాకు వంశరాజులు వంశపరంపరంగా నాకు భర్తలయ్యారు. కొందరు క్షత్రియులు నా కోసం యుద్ధాలు చేసుకొని నాలోనే కలిసిపోయారు. ఇప్పుడు మళ్ళీ రాజుల వల్లనే నాకు పీడ సంభవిస్తుంది. ఈ స్వామి శ్రీహరికి నా మీద కరుణ ఉంటే, లోకంలోని సాధుజనుల మీద కరుణ ఉంటే, ఈ శ్రీహరి నాకు అభయమిచ్చుగాక, నన్ను ఓదార్చుగాక అని ప్రార్థించింది. భూదేవి యొక్క దీన ప్రసంగాన్ని విన్న దేవతలందరూ ఒక రకమైన కరుణనే ఆ ఆవేశానికి పరవశులై బ్రహ్మదేవుడి వంక చూస్తూ ఇలా అన్నారు: భగవన్ బ్రహ్మదేవ, భూమి మీద జీవుల రాకడను పోకడను నిర్వహించే మహాదేవుడు నీవే కదా. ఇప్పుడు ఈ భూదేవికి వచ్చినటువంటి కష్టాన్ని నివారించడం కోసం మేము చేయదగిలినది ఏమైనా ఉందా? దేవేంద్రుడు కానీ, వరుణుడు కానీ, ఇతర యక్షగంధర్వులు కానీ, చివరకు శ్రీ మహావిష్ణువు కానీ చేయవలసింది ఏదైనా ఉందా? మేము మా అంశంతో భూమి మీదికి అవతరించాలా? ఏం చేయాలో మీరు తెలిసి చెప్పండి, ఇప్పుడే తేల్చి చెప్పండి అని అడిగారు. దేవతల మాటలు విన్న బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: దేవత శ్రేష్ఠులారా, మీరు నా ఆలోచనకు అనుగుణంగానే మాట్లాడుతున్నారు. నేను ఈ పరిస్థితిని ముందే ఊహించి భూమి మీద ద్వాపరాంతానికి ఉత్తమ రాజులు అవతరించే విధానం ఒకదానిని రూపొందించి ఉంచాను. పూర్వం ఒకసారి నేను మానసపుత్రుడైన కశ్యప ప్రజాపతితో కలిసి ఒకానొక పౌర్ణిమ రోజున పశ్చిమ సముద్ర తీరంలో కూర్చొని ఏవో వేదరహస్యాల గురించి చర్చించడం మొదలుపెట్టాం. అది పూర్ణిమ రోజు కావడం వల్ల ఇంతలోనే సముద్రుడు పొంగి పెద్ద పెద్ద కెరటాలతో కట్టను దాటి నీటి తుంపరలతో నన్ను తడిపేశాడు. నాకు బాగా కోపం వచ్చింది. శాంతించు అని గట్టిగా గద్దించాను. సముద్రుడు భయపడుతూ దేవతారూపంతో గంగాదేవితో కలిసి నా ముందు ప్రత్యక్షమై ఏదో చెప్పబోయాడు. కానీ నేను రాబోయే భూభార నిర్మూలన కార్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ సముద్రదేవుడిని నేను శాపించాను. సముద్రదేవా, పెద్ద రాజులాగా ఆర్భాటమైన వేషంతో నా ముందుకు వచ్చావు కనుక భూమి మీద రాజువై పుట్టి రాజ్యాలు ఏలుకో. నువ్వు కొంత అపరాధం చేసినా నేను శాంతించమనంగానే శాంతించావు గనుక నీకు శంతనుడు అనే పేరు కలుగుతుంది. అంతేగాక నీ పక్కన ఉన్న ఈ గంగాదేవి నీతో పాటే మానవలోకంలో జన్మించి నీ భార్య అయి నిన్ను సంతోషపెడుతుంది అని నేను సముద్రుణ్ణి శపించాను. సముద్రదేవుడు నా మాటలకు తల్లడిల్లి, బ్రహ్మదేవా, ఇందులో నా తప్పేమున్నది? పౌర్ణిమ నాడు పొంగమని నువ్వే నాకు శాసనం చేశావు కదా. నువ్వు చెప్పిన పని చేస్తే దానికే శాపిస్తున్నావు కదా. ఇది ఇలా ఉండగా ఈ గంగ ఏమి తప్పు చేసింది? నేను చేసిన తప్పుకు ఆమెను కూడా శపిస్తున్నారే. మమ్మల్ని మీరు కరుణించండి, శాపం ఉపసంహరించండి అని వినయంగా విన్నవించాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.